బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెరువుల పునరుజ్జీవం కోసం హైడ్రా అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని హైడ్రా కార్యాలయంలో లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్తో రంగనాథ్ భేటీ అయ్యారు. బెంగళూరులో మురుగుతో నీళ్లు లేకుండా ఉన్న వాటిని ఎలా మంచి చెరువులుగా మార్చారో ఆనంద్ మల్లిగవాడ్ రంగనాథ్కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇక బెంగళూరులో 35 చెరువులను పునరుద్ధరించిన విధానాన్ని వివరించారు. తక్కువ వ్యయంతో బెంగళూరులో చెరువులకు పునరుజ్జీవనం కల్పించినట్లు ఆయన చెప్పారు. ఇక ప్రజల భాగస్వామ్యంతో చెరువులకు పునరుజ్జీవం కల్పిస్తామని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణకు చెరువు తల్లి వంటిదని అన్నారు. సాగునీరు అందించే చెరువులు పట్టణీకరణతో ప్రభావాన్ని కోల్పోయాయని చెప్పారు. ఇక ఎన్నో చెరువులు కనుమరుగయ్యాయని, మిగిలి ఉన్న చెరువులు కూడా మురికి కూపలుగా మారాయని చెప్పారు. ఇక చెరువుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రంగనాథ్ అన్నారు. పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న కాలనీ, బస్తీవాసులు, స్వచ్ఛంద కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ విభాగాలు భాగస్వామ్యం చేసి చెరువులను పునరుద్ధరిస్తామన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెరువుల పునరుజ్జీవం కోసం హైడ్రా అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని హైడ్రా కార్యాలయంలో లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్తో రంగనాథ్ భేటీ అయ్యారు. ఇక బెంగళూరులో మురుగుతో నీళ్లు లేకుండా ఉన్న వాటిని ఎలా మంచి చెరువులుగా మార్చారో ఆనంద్ మల్లిగవాడ్ రంగనాథ్కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇక బెంగళూరులో 35 చెరువులను పునరుద్ధరించిన విధానాన్ని వివరించారు. తక్కువ వ్యయంతో బెంగళూరులో చెరువులకు జీవం కల్పించినట్లు ఆయన చెప్పారు. ఇక ప్రజల భాగస్వామ్యంతోనే చెరువులకు పునరుజ్జీవం కల్పిస్తామని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణకు చెరువు తల్లి వంటిదని అన్నారు. ఇక సాగునీరు అందించే చెరువులు పట్టణీకరణతో ప్రభావాన్ని కోల్పోయాయని చెప్పారు. ఎన్నో చెరువులు కనుమరుగయ్యాయని, మిగిలి ఉన్న చెరువులు కూడా మురికి కూపాలుగా మారాయని చెప్పారు. చెరువుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రంగనాథ్ అన్నారు. ఇక పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న కాలనీ, బస్తీవాసులు, స్వచ్ఛంద కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ విభాగాలను భాగస్వామ్యం చేసి చెరువులను పునరుద్ధరిస్తామన్నారు.